పూణే ఫుడ్ అంటే నాకు అంతా నచ్చదు. కానీ ఈసారి మా బావ గట్టిగా ఫిక్స్ అయ్యాడు అనుకుంటా. నా మరదలకి ఎలా అయినా మంచి ఫుడ్ తినిపిద్దామని. ఈసారి నేను చాలా టేస్టీగా ఉన్న ఫుడ్ తిన్నాను. అంతేకాకుండా నాకు కొంచెం కొత్తగా అనిపించిన ఫుడ్ వి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఇందులో ఫస్ట్ ది కృష్ణ టెంపుల్ లో పెట్టిన ప్రసాదం. పిల్లల పాలపిండి ప్రసాదంగా పెట్టారు. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సెకండ్ వడాపావ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత వెజ్ స్టీమ్ మోమోస్ చాలా బాగున్నాయి. తర్వాత తందూరి మోమోస్, ఇవి కొంచెం కొత్తగా అనిపించింది. ఇంతకు ముందు తిన్నప్పుడు అయితే పానీపూరి వరస్ట్ గా అనిపించింది. ఈసారి చాలా బాగుంది. చిట్టి ఉసిరికాయలు మన దగ్గర కూడా ఉంటాయి. అయితే నా ఫేవరెట్ ఇవి. కొత్తగా ఫుడ్ అనిపించింది అని చెప్పాను కదా, అదే ఈ మిసాలా పావ్. అసలు వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ కి పావ్, లంచ్ కి పావ్, స్నాక్స్ కి పావ్, డిన్నర్ కి కూడా పావ్. బజీ, వడా పావ్, మిసాలా పావ్ అన్నిట్లో పావ్ కామనే. ఈ మిసాలా పావ్ టేస్ట్ అయితే చాలా కొత్తగా అనిపించింది. నేను ఇలా తినాలి, ఇది అసలు ఎక్కడ బాగుంటుంది, ఇదంతా నేను లాంగ్ వీడియోలో పెడతా, ఖచ్చితంగా వెయిట్ చేయండి. దానికోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ కామనే, కానీ మామిడికాయ ముక్క కొత్తగా అనిపించింది. చాలా కాన్ఫిడెన్స్ గా ఐస్ క్రీమ్ అనుకున్నారు కదా, కాదు, ఇది పెరుగు. నేను పూణేలో తిన్న ఫుడ్. ఎంతమంది మిసాలా పావ్ తిన్నారు కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.